బైబిల్ చదవనంత కాలం, బైబిల్ పరిశోధించినంత కాలం, బైబిల్ని విని అర్థం చేసుకున్నంత కాలం వీళ్ళందరూ కూడా జీతగాడి స్వరాన్ని వినే గొర్రెలు బానిసలవుతారే తప్ప నిజంగా బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా నడుచుకునేవారు కాదు. విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. చెప్పండి యేసునామంలో. ఆమేన్. యేసునామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఇంత దొంగలు, ఇంత 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 మోసగాళ్ళు, ఇంత భయంకరమైన అరటిపళ్ళు ఇస్తున్నారండి. అరటిపళ్ళు ఇచ్చి మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? క్రిస్టియానిటీ అనేది ఒక కమర్షియల్. క్రిస్టియానిటీ అనేది గొలుసు కట్టు వ్యాపారం. క్రిస్టియానిటీ అనేది ఏ విధంగా మారిపోయిందంటే, నువ్వు సంఘానికి నీకు బాగైందిగా అమ్మా, నువ్వు ఇంకో ఇద్దరిని పట్టుకురా, ఆ ఇద్దరికి బాగా అయింది కదమ్మా, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని పట్టుకురండి, అట్లా ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు ఒకరికొకరు అని సంఘాన్ని నింపుతారు. సంఘాన్ని నింపి ఆ కూర్చున్న కొండ గొర్రెల్ని ఇంకా మ్యానిపులేషన్ చేసి, కనీసం మైండ్ కూడా పనిచేయకుండా వాళ్ళని మ్యానిపులేషన్ చేసి వాళ్ళని వీళ్ళకి బానిసలుగా చేసుకుంటారు. మత్తు మందు జల్లినట్టుగా అయిపోతారనమాట, వశీకరణం. అలా అయిపోయి ఈరోజు సంఘాలన్నీ కూడా ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనములు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువగా జీతగాడి స్వరం వినే గొర్రెలు మాత్రమే ఉన్నాయి. మరలా చెప్తున్నాను ఈ మాట, జీతగాడి స్వరం వినే గొర్రెలు. జీతగాడి స్వరం వినే గొర్రెలు అంటే అర్థం, చాలామంది సేవ పేరుతో సేవకులని పిలిపించుకుంటూ రెవరెండ్లు, బిషప్పులు, లేదంటే రకరకాలైన పేర్లతో పిలిపించుకుంటూ యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్, ఇతన్ని మించిన స్పీకర్ లేడు అని ఇలా చాలా పేరుకు ముందు అపోస్తులని, ప్రవక్తలని ఇలా పెట్టుకునే వాళ్ళని చూసాం. చాలామంది వీళ్ళల్లో మనుషులను మ్యానిపులేషన్ చేస్తున్నారు. మనుషులను మ్యానిపులేషన్ చేసినప్పుడు ఆ మనుషులు వారి యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ బానిసత్వాన్నే దేవుడి సేవ అని అనుకుంటున్నారు. ఇక మా అన్న చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా తప్పే, మా అన్న తప్ప ప్రపంచంలో ఎవడునూ ఈ బోధ చేయలేడు, ఇలాంటివి అన్నమాట. ఇలాంటి సంబంధించిన కొన్ని ఉన్నాయి. అలాంటి వారిని ఏమంటారంటే జీతగాడి స్వరం వినే గొర్రెలు అంటారు. ఇక జీతగాడి స్వరం వినే మరొక రకమైన గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే మూఢత్వంలో ఉంటాయి. ఫూలిష్నెస్, మూర్ఖులు అంటే చదువు సరిగా లేకపోవటం కారణం కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, మూఢనమ్మకాలపై ఎక్కువ ఆలోచనలు కలిగి ఉండవచ్చు, లోక జ్ఞానం సరిగా లేకపోయి ఉండొచ్చు, ఈ చదువు లేకపోవటం, వీటి వలన కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే స్వస్థతల పేరుతో దోపిడీ చేస్తున్నారు వాళ్ళని. మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అనగానే వాడు నమ్మేస్తాడు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే కొండ గొర్రెలు అంటారు. అంటే మినిమం అసలు ఏ మాత్రం కూడా ఆలోచన ఉండకుండా గుడ్డిగా నమ్మేస్తారు. మీ ఇంట్లో దెయ్యం ఉంది, వెళ్ళగొట్టాలంటే 50,000 అయితే అంటే 50,000 ఇచ్చి దెయ్యాన్ని వెళ్ళగొట్టించుకుంటాం అనే రకాలు. అంటే బైబిల్ తెలియనంత కాలం, బైబిల్ చదవనంత కాలం, బైబిల్ పరిశోధించినంత కాలం, బైబిల్ని విని అర్థం చేసుకున్నంత కాలం వీళ్ళందరూ కూడా జీతగాడి స్వరాన్ని వినే గొర్రెలు బానిసలవుతారే తప్ప నిజంగా బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా నడుచుకునేవారు కారు. ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో వారు
గొర్రెల కాపరి యొక్క స్వరం వింటారు. అంటే మనందరికీ కాపరి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని మాత్రమే వింటారు. ఆ యేసుక్రీస్తు యొద్దకు నడపటానికి ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. ఆయనే నిజమైన సేవకుడు. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఆ ద్వారపాలకుడు ఏం చేస్తాడంటే తలుపు తీస్తాడు. తలుపు తీయడం అంటే వాక్యాన్ని హృదయంలోకి రానిస్తాడు. ఎప్పుడైతే ద్వారపాలకుడు తలుపు తీశాడో ఆ యొక్క యేసుక్రీస్తు వాక్యం అనేది లోపలికి వస్తుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఆ స్వరాన్ని వింటాయంటే వాక్యాన్ని వింటాయి. వాక్యాన్ని విన్న గొర్రెలన్నీ కూడా నా గొర్రెలు నా స్వరం వినును. ఇవే కాకుండా నా దొడ్డిలోవి కాకుండా ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి, అవి కూడా నా స్వరం వింటాయన్నాడు. అంటే చాలా మందిని ఈ మాటల ద్వారా వారిని ఒక వారిని వాక్యం వైపు మళ్లించటానికి, తండ్రి చేత ఆకర్షించబడి వాక్యము దగ్గరికి రావటానికి ఇదిగో ఈ వీడియో యొక్క ప్రయత్నం. ఇక ఇంకా మనం ఆలోచించగలిగితే ఈ మ్యానిపులేషన్ అయిన గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి మాన్న తోపు తురుము అని ఆ పిచ్చి భ్రమలో ఉండే ఆ గొర్రెలు కానీ, మూఢత్వంలో ఉండే గొర్రెలు కానీ, చదువుకొని కూడా చదువు రాని వారిగా ప్రవర్తించే గొర్రెలు కానీ, ఇవన్నీ కూడా కొండ గొర్రెలు అవుతాయి. ఎందుకు కొండ గొర్రెలు అవుతాయంటే వీళ్ళు బైబిల్ని అసలు చదవరు, బైబిల్ని పరిశీలించరు. యథార్థమైన సేవకుడు బైబిల్ చదవండి అని ఎప్పుడు చెప్తుంటాడు. యథార్థమైన సేవకుడు ఎప్పుడు వాక్యం పరిశోధించమని చెప్తాడు. యథార్థమైన సేవకుడు ప్రార్థన చేసుకొని వాక్యం వైపు కేంద్రీకరించి ఆ లేఖనాలను పట్టి చూడమని చెప్తాడు. యథార్థమైన సేవకుడు మోసం చేయడు. అతడు వీరందరినీ కూడా యేసు యొద్దకు నడుపుతాడు. అంటే యేసు ప్రధాన గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి దగ్గరికి ద్వారపాలకుడు నడుపుతాడు. కానీ ఈరోజు కొన్ని సేవకుల పేరుతో కొన్ని భయంకరమైనవి వచ్చేసాయి. అవేంటో తెలుసా? అలాంటి వాళ్లే స్వస్థతల పేరుతో దోచుకునేవాడు, మాయమాటలతో మ్యానిపులేషన్ చేసి ధనం సంపాదించుకునేవాడు, అలాంటి వారు ఉన్నారని వాక్యము తెలియజేస్తుంది. ఒక్కసారి మనం వాక్యము గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. చూసారా? ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం వినును గనక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని వద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనెను. ఈ సాదృశ్యాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే చూడండి, ఇప్పుడు ఎక్కువగా గొర్రెలు అనేవి ఎవరు వెంబడిస్తున్నాయంటే పేరు పెట్టి పిలిచే సేవకుడు. ఒంట్లో రోగాలున్నాయి, ఆ రోగాలను తగ్గిస్తాం అని చెప్పి స్వస్థతల పేరుతో దోపిడీ చేసేవారి స్వరం వింటాయి. ఇంకా మనం ఆలోచిస్తే వీళ్ళు ఒక పై మెట్టెక్కిపోయి చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుతాం అని అంటారు. ఇలా రకరకాలైన సేవ పేరుతో దొంగదారిలో దోచుకొని వాడై దొంగ ఉండి గొర్రెల దొడ్డిలోకి డైరెక్ట్గా రాకుండా వాడు దూకొస్తాడనమాట. అందుకే అన్నాడు అనమాట, గొర్రెలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ప్రవేశించేవాడు దొంగయును దోచుకునేవాడు. ఈరోజు క్రిస్టియానిటీ అనేది ఒక కమర్షియల్. క్రిస్టియానిటీ అనేది గొలుసుకట్టు వ్యాపారం. క్రిస్టియానిటీ అనేది ఏ విధంగా మారిపోయిందంటే, నువ్వు సంఘానికి నీకు బాగైందిగా అమ్మా, నువ్వు ఇంకో ఇద్దరిని పట్టుకురా, ఆ ఇద్దరికి బాగైంది కదమ్మా, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని పట్టుకురండి, అట్లా ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు ఒకరికొకరు అని సంఘాన్ని నింపుతారు. సంఘాన్ని నింపి ఆ కూర్చున్న కొండ గొర్రెల్ని ఇంకా మ్యానిపులేషన్ చేసి, కనీసం మైండ్ కూడా పనిచేయకుండా వాళ్ళని మ్యానిపులేషన్ చేసి వాళ్ళని వీళ్ళకి బానిసలుగా చేసుకుంటారు. మత్తు మందు జల్లినట్టుగా అయిపోతారనమాట, వశీకరణం. అలా అయిపోయి ఈరోజు సంఘాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి. కేవలం బిజినెస్, వ్యాపారం.
ఆనాడు యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయం ముందు వ్యాపారం చేసేవాళ్ళని, పావురములు అమ్మేవారిని, జంతువులను, తర్వాత అక్కడ గువ్వలను అమ్మేవారిని, అక్కడ వ్యాపారం చేసేవాడు. ఒక బల్లలన్నీ పడదోసి బయటికి పోండి అన్నాడు. నా తండ్రి వ్యాపారపు ఇల్లు చేశారని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇలా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లు చేసి, సంఘాన్ని వ్యాపారం చేసి, సంఘస్థుల దగ్గర దోచుకుంటూ, వీళ్ళందరూ కూడా పై స్థాయిలో ఉంటూ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటూ, కార్లలో తిరుగుతూ సోగ్గా బ్రతుకుతుంటే, విశ్వాసి కొంపలు ఎప్పుడు అలాగే ఉన్నాయి, ఆ గుడిసెలు అలాగే ఉన్నాయి, ఆడి జీవితం అలాగే ఉంది, ఎప్పటికీ మారలేదు. కారణం ఏంటంటే కొండ గొర్రెలు సమాజంలో ఎక్కువయ్యాయి. ఈ గొర్రెలకు బుద్ధి రానంత కాలం, అంటే ఎవరైతే వాక్యాన్ని చదవరో, బైబిల్ని పరిశీలించరో, బైబిల్ చెప్పేది నిజమో కాదని ఆలోచించరో, వీళ్ళందరూ, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎప్పటికీ కూడా బానిస బ్రతికే బ్రతుకుతారు. దీనికి మనం చేసేది ఏమి లేదు. కానీ ఈ మాటలు విని కొద్ది మంది అయినా మనసు తెరుచుకొని బయటికి వచ్చి సత్యం వైపు మళ్ళతారనే అర్థం. దానికోసం ఈ వీడియో. కనుక ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది అండి పాస్టర్లందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారంటే కూడబలుక్కొని, ఎవరు స్వస్థతలు, ఆత్మవరాలు ఉన్నాయి, పేరు పెట్టి పిలిచి వీళ్ళంతా కూడబలుక్కొని, వీళ్ళతో పాటుగా కొంతమంది ఆ మధ్య మంచి వాక్యాలు చెప్పిన వాళ్ళే వీళ్ళు ఏం చేశారంటే, ఇలా ఉంటే మనకు బతుకు తెరువు నడవట్లేదు, డబ్బులు రావట్లేదని కమర్షియల్గా మారి వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళు కలిసిపోయి ఇప్పుడు పెద్ద హైడ్రామాను సృష్టించారు. అంటే నాశనం చేశారు. బైబిల్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. ఎవడిష్టానుసారంగా వాడు ఆడుకుంటున్నాడు. అంటే వీళ్ళందరినీ దేవుడు చూడట్లేదు, ఏమనట్లేదనే కదా. అంత భయము భక్తి లేకుండా తయారై అమాయక జనాన్ని మోసం చేస్తున్నారు. నేను అందుకే అంటున్నాను, పాస్టర్లది కాదు తప్పు. ఈ క్రైస్తవ సమాజం ఎప్పుడు మారుతుందో, ఈ ప్రజలు ఎప్పుడు మారుతారో అప్పుడే క్రైస్తవ సమాజం వాక్యం వైపు నిలబడుతుంది. అందుకే ప్రభువారు చెప్పారు ముందే, అందరూ రక్షించబడరు, కొద్ది మందే. ఆ కొద్ది మందిలో నీవు కూడా, ఈ వాక్యం విని నీవు కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు చెప్తున్నాను. కనుక ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది కొండగొర్రెలు ఎలా అంటారు తెలుసా? మా అన్న తోపు, మా అన్న తురుము, మా అన్న చెబితేనే ఇంకెవ్వడు చెప్పలేదంటే వాడిని కొండగొర్రె కాక ఏమనాలి. మా అయ్యగారు స్వస్థతలు చేస్తాడు, మా అయ్యగారు అద్భుతాలు చేస్తాడు, మా అయ్యగారు అది చేస్తాడు, మా అయ్యగారు అని చెప్పి ఆ మాయగాడి వలలో పడిన వాళ్ళని కొండ గొర్రెలు అనకపోతే ఏమనాలి చెప్పండి? నీ స్వస్థతల కోసం, నీ రోగాల కోసం, నీ ఆశీర్వాదాల కోసం, లేదా నీ ఉద్యోగం కోసం, వీటి కోసం నువ్వు ప్రభు దగ్గరికి వెళుతున్నావంటే నీ అంత అజ్ఞాని మరొకడు ఉండడు. నిన్ను అలా మ్యానిపులేషన్ చేసి, నిన్ను మాయ చేసి వాడు దోచుకొని తింటూ ఉంటే కూడా నువ్వు ఆలోచించట్లేదంటే నిన్ను కొండగొర్రె అనకపోతే ఏమనాలి చెప్పు? ఇలాంటి జనాలు ఉన్నంతకాలం క్రైస్తవ్యం బాగుపడదు. ఈ క్రైస్తవ్యానికి పెద్దోడెవడు లేడని నేను మొదట ఒకసారి చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. ఈ క్రైస్తవ్యానికి పెద్దోడెవడు లేడు. ఒకవేళ క్రైస్తవ్యానికి గురువు అనేవాడు ఉంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వైపు నడిచేది కొద్దిమంది, ఆ బాటలో నడవండి. ఈ క్రైస్తవ్యానికి పెద్దోడెవడు లేకపోవటం వల్ల ఎవరికి వాళ్ళు గొలుసు కట్టు వ్యాపారం, చైన్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ లాగా చేసేస్తారు. మోసం, అంతా మోసం. పెద్ద పెద్ద ఆడిటోరియాలు తీసుకొని జనాన్ని పోగేశారంటే ఆ జనం అంతా ఎక్కడ జనాలంటే ఫూలిష్ మంద, మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు, చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, అందరూ కూడా ఫూలిష్ మందంతా అక్కడ చేరిపోయి వాడేదో అద్భుతాలు చేస్తారంటే ఎలా నమ్ముతున్నారు చెప్పండి? అరటికాయల ద్వారా పిల్లలు పుడతాయని చెప్పి మోసం చేశాడంటే ఎవడు పిచ్చోడు? మీరే పిచ్చోడు. వాడు కాదు పిచ్చోడు, మీరే పిచ్చోడు. పేరు పెట్టి నేను పిలుస్తున్నాడని తప్పుడు పేరు బలికితే మీరు విని నమ్మారంటే మీరు పిచ్చోళ్ళు, వాడు కాదు పిచ్చోడు. కిడ్నీలో రాళ్ల కోసం మందులు రాళ్ళు వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆహారపు అలవాటు సరిగా లేకపోతే స్టోన్స్ తగలపడతాయి. ఆ స్టోన్స్ ని మరి తీసేసుకోవాలంటే ఆయుర్వేదంలో ఉంది, హోమియోపతిలో ఉంది, అల్లోపతిలో ఉంది. ఈ మందులన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడే కదా. బుర్ర లేదు ఈ మాత్రం. హాస్పిటల్కి పోతే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఎంత అబద్ధం అంటే 100 రూపాయలతో కూడా రోగం పోయే పరిస్థితులు ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్. ఇది కూడా తెలియని జనాభా ఉన్నారంటే ఈ జనాభాని ఎప్పుడు మారుస్తాం? ఇక మారతారా వీళ్ళు? అన్యుని స్వరం అంటే అవి జీతగాడి స్వరం వినే గొర్రెలే. ఈ మధ్య ఒక ఆయన మరి సేవకు స్వస్థ బోధకుల మీద పెద్ద యుద్ధం ప్రకటించినట్టు మాట్లాడి స్టేజ్ల మీద వాటి మీద ఊగిపోయాడు. ఊగిపోయిన తర్వాత మళ్ళీ ఆడితో కలిసిండు, మళ్ళీ తర్వాత వచ్చిండు, మళ్ళీ మాట్లాడిండు. ఈ సొల్లంతా మాకెందుకు చెప్పండి? అంటే వినేటోడు క్రైస్తవుడైతే చెప్పేటోడు ఎవడు?
మిమ్మల్ని మ్యానిపులేషన్ చేసి అబద్ధం ఆడే పాస్టర్. అందుకే హైందవులు అంటారు, ఏమంటారు తెలుసా, ఈనేటోడు క్రైస్తవుడు అయితే చెప్పేటోడు పాస్టర్ అట. మరి మంచి మాట వినాలిగా పాస్టర్ మాట. ఎవడు మంచి సేవకుడు అంటే ఎలా తెలుస్తుంది? వాక్యం చదవాలి. వాక్యం చదవకుండకపోతే ఎప్పటికీ జీవితాలు బాగుపడవు. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అద్భుతాలు చేస్తాడని చెప్తాడు. దేవుడు ఎవరో తెలియని అంధకాపరి యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడని చెప్తాడు. వాడు అంటాడు, ఏమంటాడంటే, యేసయ్య నన్ను పిలవమంటున్నాడు, యేసయ్య నన్ను అభిషేకించి పిలవమంటున్నాడు, ఆపమంటారా ఆపమంటారా అంట. అరే బాబు, బైబిల్లో యేసుక్రీస్తే అద్భుతం చేయాలన్నా, స్వస్థత చేయాలన్నా, ఏం చేయాలన్నా యేసుక్రీస్తే తండ్రి వైపు చూసి, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు, నా మొర ఎప్పుడు వింటున్నావు, ఇప్పుడు కూడా విను అని చెప్పి మాట్లాడి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని స్వస్థత చేస్తాడు. నువ్వేమంటావు? యేసయ్య నన్ను పేరు పెట్టి పిలవమంటున్నాడు, నన్ను అభిషేకించాడు, ఆపమంటారా అంటే, నువ్వా ఎడ్డోడివి, వినేవాడా ఎడ్డోడు అంటే? ఖచ్చితంగా వినేవాడు ఎడ్డోడు, నువ్వు దోచుకునేవాడు. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత దారుణం. ఇంకా బాగుపడదా ఈ క్రైస్తవ్యం? అంతా దోచుకునేవారు తయారైపోయారు. ఇంకా సోషల్ మీడియా వచ్చి, హిందూ ఛానల్స్ కూడా వచ్చి మన మీద దాడి చేస్తూ, అరే మీరు మోసం చేస్తున్నారని చెప్పి నా సిగ్గు శరం లేకుండా ఇంకా బతుకుతున్నారంటే, ఈ బతుకు బతికే బదులు, స్వస్థ బోధకులు ఈ బతుకు బతుకే బదులు పురుగుల మందాకి సావండి. ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా దేవుణ్ణి అవమానపరుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? కనుక ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటికైనా జీతగాడు జీతగాడే. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏమంటుందో చూడండి. జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అని అన్నాడు. నేను గొర్రెల కాపరిని, నేను వాటికి ప్రాణం పెట్టుచున్నానని చెప్పేసి ప్రభువారు వాక్యం తెలియజేస్తాను. ఎంత దారుణాతి దారుణంగా అయిపోయారో చూడండి. సమాజము భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పడానికి ఇదిగో ఇదే రీజన్. కనుక ఒక్కసారి ఆలోచించండి. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు, దేవదూతల ద్వారా చేయించాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు ద్వారా చేయించాడు, అపోస్తుల ద్వారా చేయించాడు. ఎన్ని చేయించినా చివరికి బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు యేసును మృతులోండి లేపెను అని ఎవరైతే హృదయములు రక్షిస్తారో వాళ్ళని నమ్ముతారు. 60 ఏండ్ల జీవితం కోసం, ఉద్యోగాల కోసం, పిల్లలు పుట్టాలని, కోర్టులో కేసు గెలవాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, రోగాలు పోవాలని ఎవడైతే నమ్ముతాడో అలాంటి క్రైస్తవుడు ఎప్పటికీ కూడా కొండగొర్రే. వాడు ఎప్పటికీ అన్యుని స్వరం వినేవాడే, వాడు ఎప్పటికీ జీతగాడి స్వరం వింటాడు. జీతగాడు జీతగాడే గనక వాడు ఆ సమయం వచ్చినప్పుడు వాడు పారిపోతాడు. నీవు మాత్రం భయంకరమైన పరిస్థితిలోకి పడిపోతావు. ఇప్పటికే బైబిల్పై సరైన అవగాహన లేక మరి చాలా మంది పడిపోయారు. మందలక మంద లక్షల మంద వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళుతున్నారో తెలియదు. అంటే బతికేది 60 ఏండ్ల జీవితం కోసమే, కానీ చనిపోయిన తర్వాత ఏంటి జీవితం అని బైబిల్ చెబితే దాన్ని ఎవడు పట్టించుకోవటం లేదు. కనుక ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. గొర్రెల కాపరి స్వరం వినేవారు గొర్రెలు అవుతారు, ఆయన గొర్రెలు అవుతారు. ఒకవేళ గొర్రెల కాపరి స్వరం వినలేదనుకో, అవి ఖచ్చితంగా కొండ గొర్రెలే. కనుక నిజమైన సేవకుడి లక్షణం విశ్వాసులను యేసుక్రీస్తు అనే గొర్రెల గొప్ప కాపరి దగ్గరికి నడిపిస్తారు. అలా నడిపించే సేవకుడు ఎక్కడైనా ఉంటే వారి దగ్గరికి పోయి వాక్యము నేర్చుకోండి. అంతేకాని జీతగాడి స్వరం వినే గొర్రెల మాదిరిగా బ్రతుకైతే మాత్రం ఖచ్చితంగా మీకు నరకం తథ్యం. ఇది మనం ఆలోచించాలి. బైబిల్లో పౌలు గారు వాక్యం చెప్తుంటే ఒక స్త్రీ మనసు తెరవబడింది. ఎవరామె తెలుసా? లుతియా మనసు తెరవబడింది. అందుకే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. ఏం చెప్పాడు పౌలు గారు? ఆ మనిషి ఎందుకు తెరవబడింది? ఆమెను అద్భుతం చేశాడు. అక్కడ చూడండి ఏమనుందో. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండను. ఎవరు? పౌలు గారు వాక్యం చెప్తుంటే వింటుంది. ఆమె ఉదారంగు పొడినమ్ము తొయతైరు పట్టణస్థురాలు.
ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మిమ్మల్ని బలవంతం చేశాను. అంటే ఏంటి? ఏమి లుథియా విన్నది అంటే, చాలా మంది లుథియా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరైతే వారి హృదయాన్ని ప్రభు తెరుస్తాడో వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకొని రక్షించబడ్డట్టు, వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. అది గమనించండి. యేసుక్రీస్తు అనే గొప్ప గొర్రెల కాపరి మన 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 మధ్య ఉన్నాడు. ఆయన నిత్య నిబంధనకు మరి మధ్యవర్తి. ఆయన ద్వారానే మనం దేవుడి దగ్గరికి వెళతాం. ఇక్కడ పాపం అనే ఈ జీవితాన్ని తీసేసుకొని పరిశుద్ధంగా బ్రతికితే చివరి వరకు అన్ని విషయాలు దేవుడు మనకు తోడుంటాడు. నీకు వ్యాధి వచ్చిందా, బాధ కలిగిందా, ఆర్థిక సమస్య, ఏ సమస్య, ఇవన్నీ ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసుకుంటే దేవుడు ఏదో ఒక రూట్ చూపిస్తాడు. అంతేగాని మాయలు మంత్రాలు చేసి పాస్టర్ల ద్వారా ఓ టచ్ అని చెప్పేసి అనడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళకు కూడా చెప్తున్నాడు విశ్వాసులకు, మీరు కొండ గొర్రెలాగా ఉండొద్దు, నా స్వరం వినే గొర్రెలాగా ఉండమని. అలా ఎవరైతే ఏ ద్వారపాలకుడైతే తలుపు తీస్తాడో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నేను అక్కడ ఉంటానని. కనుక ఆలోచించండి. దేవుడు క్రీస్తుని మృతుల్లో నుండి లేపెను. అందుకే యోహాను సువార్త 10, 14, 11 ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను వాటి కొరకు ప్రాణం పెట్టుచున్నానని చెప్పాడు. ఇప్పటికైనా జీతగాడి స్వరం వినే గొర్రెల్లా కాకుండా, కొండ గొర్రెల్లా కాకుండా, వాక్యానుసారంగా బ్రతికి బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మీరు మారతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.